ఆగస్ట్ 3 నుంచి మార్కెట్ టైమింగ్స్ చేంజ్ చేశారండి. కొత్త టైమింగ్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ప్రీ మార్కెట్ వచ్చేసి 9 to 9 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నార్మల్ మార్కెట్ వచ్చేసి 9:15 కి స్టార్ట్ అవుతుంది, 3:15 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ ఉంటుందండి. సిఎస్ అంటే కనుక క్లోజింగ్ యాక్షన్ సెషన్ అన్నమాట. ఈ టైమింగ్స్ వచ్చేసి 3:15 to 3:30 వరకు ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇవి మెయిన్ టైమింగ్స్ అనమాట. ఎఫ్ఎన్ఓ ఎనేబుల్డ్ స్టాక్స్, సో స్టాక్స్ కావచ్చు లేకపోతే ఎండిఎఫ్ కావచ్చు. ఇంతకు ముందు టైమింగ్ వచ్చేసి 9:15 నుంచి 3:30 వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఈ టైమింగ్ మార్చారనమాట. 9:15 నుంచి 3:15 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నాన్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్, వీటికైతే కనుక ఇంతకు ముందు 9:15 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే ఉండేది, ఇప్పుడు కూడా సేమ్ టైమింగ్ అనమాట, నో చేంజ్. ఓకే, దేనికి? నాన్ ఎఫ్ఎన్ఓ ఎనేబుల్డ్ స్టాక్స్ కి. దాని తర్వాత ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్, వీటికైతే కనుక ఇంతకు ముందు 9:15 నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేసి 3:20 వరకు అయితే ఉండేది, ఇప్పుడు ఈ టైమింగ్ మార్చారనమాట. కొత్త టైమింగ్ వచ్చేసి 9:15 నుంచి 3:05 వరకు మాత్రమే ఉంటుంది. దేనికి? ఇది ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్ కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడే నాన్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అనమాట. ఓకేనా, వీటికి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంతకు ముందు 9:15 నుంచి 3:20 వరకు అయితే ఉండేది, సో ఇప్పుడు కూడా 9:15 నుంచి అప్ టు 3:20 వరకు రన్ అవుతుంది. ఓకేనా, నో చేంజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ సెషన్ అండి. ఇది 3:15 నుంచి అప్ టు 3:30 వరకు రన్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇంట్రాడే ఆటో స్క్వేర్ ఆఫ్ టైమింగ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్ అయితే కనుక 3:05 కు అవుతుంది, నాన్ ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్ అయితే కనుక 3:20కి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకా మీకు డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి. మనము స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నామండి. సో లాస్ట్ సండే కండక్ట్ చేసాము, ఆగస్ట్ 3 కండక్ట్ చేసాము. చాలా బాగా జరిగింది, చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అటెండ్ అయినారనమాట. సో మీరు కనుక ఆ టైంలో మిస్ అయ్యింటే నెక్స్ట్ కమింగ్ సండే అనమాట, అంటే ఆగస్ట్ 9న మళ్ళీ మనము ఈ స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పిన్ చేసిన మెసేజెస్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ మీరు యూజ్ చేసుకుని 399 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. ఇది క్లాస్ ఫీజ్. అలాగే అక్కడే మీకు గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసేయండి. అక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో కరెక్ట్ గా ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వండి, ఎందుకంటే క్లాస్ కి సంబంధించి నేను అన్ని డీటెయిల్స్ కూడా మీ ఈమెయిల్ ఐడికి షేర్ చేస్తాను. ఆగస్ట్ 9th మార్నింగ్ మీ ఈమెయిల్ ఐడికి క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే లింక్ షేర్ చేస్తాను, చెక్ చేసుకొని అటెండ్ అవ్వండి. నెక్స్ట్ ఇది చూడండి, డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇండెక్స్ అలాగే స్టాక్స్, రెండింటికి ఇంతకు ముందు టైమింగ్ వచ్చేసి 9:15 నుంచి 3:30 వరకు ఉండేది, ఇప్పుడు ఇది 9:15 నుంచి 3:40కి చేంజ్ చేస్తారనమాట. దాని తర్వాత మీకు చెప్పాను కదా, సిఏ సెషన్ వచ్చేసి మనకు 3:15 నుంచి 3:30 వరకు ఉంటుందని. మీరు చూడండి, 3:15 నుంచి 3:20 వరకు ఏం జరుగుతుందంటే బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్ స్టాప్స్. ఓకే, సో బయింగ్ కావచ్చు లేకపోతే సెల్లింగ్ కావచ్చు, ఎఫ్ఎన్ఓ ఎనేబుల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి అవి స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ 3:20 నుంచి 3:25 వరకు ఏం జరుగుతుందంటే ట్రేడర్స్ క్యాన్ ప్లేస్ ఆర్ క్యాన్సల్ ఆర్ మోడిఫై బోత్ లిమిట్ ఆర్డర్స్ అండ్ మార్కెట్ ఆర్డర్స్. సో మీరు మార్కెట్ ఆర్డర్స్ కావచ్చు లేకపోతే కనుక లిమిట్ ఆర్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్లేస్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3:25 to 3:30 అనమాట. ఈ పర్టికులర్ టైంలో ఏం జరుగుతుందంటే ట్రేడర్స్ క్యాన్ ప్లేస్, క్యాన్సల్, మోడిఫై ఓన్లీ లిమిట్ ఆర్డర్స్. మీరు ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, అని లేకపోతే కనుక ప్లేస్ చేయొచ్చు. సో ఇవి కొత్త టైమింగ్స్ అనమాట. ఇందులో కొన్ని చేంజ్ చేస్తారు, కొన్ని అలాగే పెట్టారనమాట.